ఇది బర్రె పిల్ల, ఇది ఆవు పిల్ల. బర్రెపాలతో చేసుకుంటే పన్నీర్ కొంచెం గట్టిగా ఉంటుంది, ఎందుకంటే దాంట్లో హై ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. అది మనం గ్రిల్లింగ్కి, కబాబ్ చేసుకోవడానికి వాడచ్చు. అదే ఆవు పాల పన్నీర్ అనుకోండి, ఆ పన్నీర్ చాలా జ్యూసీగా సాఫ్ట్గా ఉండేది. అందుకని మనం స్వీట్లు చేసుకోవడానికి కానీ, పన్నీర్ బటర్ మసాలా, కడాయి పన్నీర్కి మనం ఆవు పాలతో చేసిన పన్నీర్ వాడుకుంటాం. మా వాషెఫ్కి కొంచెం పిచ్చి ముదిరి పీక్స్కి వెళ్ళింది అనమాట. ఏది ముట్టుకున్న ఆర్గానిక్, అట్టిపళ్ళు ముట్టుకున్న ఆర్గానిక్ అంటాడు, పాలు ముట్టుకున్న ఆర్గానిక్ అంటాడు, కూరగాయలైనా ఆర్గానికే అంటాడు. అందుకని మార్కెట్లో కొనుక్కొచ్చి పన్నీర్ చేయడం కంటే ఇంట్లో ఇక్కడ పొలంలో ఫ్రెష్గా పిండిన పాలతోటి చాలా సింపుల్ పన్నీర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీరు ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ పన్నీర్ వాడి నేను పన్నీర్ పరాటా చేయబోతున్నాను. ఫుల్లీ ఆర్గానిక్, కంప్లీట్గా ఆర్గానిక్. మీకు కూడా కొంచెం ఆర్గానిక్ పిచ్చి ఉంటే ఇలాంటి రెసిపీలు ఫాలో అవ్వండి, ఇంట్లోనే పన్నీర్ చేసుకోండి. మరుగుతున్న పాలల్లో నిమ్మరసం లేదా వెనిగర్ వేసుకుంటే మనకి పాలు ఇలా విరిగిపోతాయి. ప్రోటీన్ కంటెంట్ అంతా సపరేట్ అయిపోతుంది. చూడండి, ఇలా ముద్దలు ముద్దలుగా వచ్చేస్తుంది. ఇలా విరిగిన పాలని ఒక పల్చటి బట్టలో, చీజ్ క్లాత్ అంటారు దీన్ని, ఇలాంటి గుడ్డలో వడకట్టేసుకున్నారనుకోండి, మీకు నీళ్లు, పన్నీర్ సపరేట్ అయిపోతుంది. ఈ గుడ్డలో ఉన్నదే మన పన్నీర్, కింద ఉంది వే వాటర్. ఈ పన్నీర్ని ఒక బౌల్లో పెట్టేసి దీనిపైన కొంచెం బరువు పెట్టి ఒక అరగంట పక్కన పెట్టేశారు అనుకోండి, మన పన్నీర్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన షేపుల్లో, సైజుల్లో కట్ చేసుకోవచ్చు. నేను మాత్రం దీనిలో 2 డిష్లు వాడుతున్నాను. ఎడ్జెస్ మొత్తం తురిమి పన్నీర్ పరాటా చేస్తున్నాను. ఈ ముక్కలు వాడి నేను కడాయి పన్నీర్ చేస్తున్నాను. ఆ వీడియో ఆల్రెడీ ఛానల్లో ఉంది, తప్పకుండా వెళ్ళి చెక్ చేయండి. ఈ పన్నీర్ పరాటా స్టఫింగ్ చేసుకుందాము. పన్నీర్ తురిమి పెట్టేసుకున్నాము. దీంట్లో పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన అల్లం, మిరియాల పొడి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొంచెం చాట్ మసాలా, కొత్తిమీర, అలానే కొంచెం ఉప్పు వేసేసి పన్నీర్లో మనం వేసుకున్న మసాలాలన్నీ కలుపుకొని పరాటాలోకి మన పన్నీర్ స్టఫింగ్ రెడీ చేసుకోండి. కొంచెం పొడిపిండి వేసుకోండి దీంట్లో. ఇదంతా చక్కగా కలిసిపోయిన తర్వాత దీన్ని ముద్దలా డివైడ్ చేసుకోండి. మనం చపాతీ పిండి కలిపినట్టే దీన్ని కూడా కొంచెం మర్దన చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మన స్టఫింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. చిన్న చిన్న బాల్స్లో డివైడ్ చేసుకోండి. పరాటాల సైజ్ చిన్నగా ఉన్నా కానీ స్టఫింగ్ మాత్రం జంబో సైజులో ఉండాలి. జస్ట్ మన స్టఫింగ్ మాత్రమే రెడీ అయింది. ఇప్పుడు మన పరాటా పిండి కలుపుకుందాం. అది కూడా ఇలా, ఈ పన్నీర్ పగలగొట్టినప్పుడు వచ్చిన నీళ్ళు ఉన్నాయి కదా, ఈ నీళ్ళు వాడుకొని మనం పరాటా పిండి కలుపుకుందాం. పరాటాలు చేయడం చాలా కష్టం అనుకుంటారు, అవి చేయడం చాలా సింపుల్. ఒక్క రూల్ ఫాలో అవుతాయి. ఆ స్టఫింగ్, ఆ పిండి ఒక ఫ్రెండ్షిప్ లాగా ఉన్నాయనుకోండి, అప్పుడు మన పర్ఫెక్ట్ పరాటాలు వస్తాయి. మీరు పిండి గట్టిగా చేసేసి పరాటా స్టఫింగ్ లూజ్గా చేశారనుకోండి, పరాటాలు రుద్దేటప్పుడు చిరిగిపోతాయి. సో ఈ సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఏ పరాటా అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు పరాటాలు చూపించకుండా ఫిలాసఫీ చెప్తున్నాడు అనుకుంటున్నారా? లైక్ మైండెడ్ పీపుల్ ఫ్రెండ్షిప్ ఎక్కువ సంవత్సరాలు నిలబడుతుంది. అలాగే లైక్ మైండెడ్ కన్సిస్టెన్సీ ఉందనుకోండి, మీ పరాటాలు అనేవి చాలా ఈజీగా, చాలా టేస్టీగా వస్తాయి. ఈ పరాటా పిండి స్మూత్గా ఉండాలి, ఎందుకంటే మనం దీని లోపల ఈ పన్నీర్ మిక్స్ని స్టఫ్ చేయబోతున్నాము. సో ఇది ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలంటే ఈ పిండి మిశ్రమం అనేది సాఫ్ట్గా ఉండాలి. సో చాలా మెత్తటి పిండి కలుపుకోండి. చపాతీ పిండిలో కొంచెం ఉప్పు, సగం చెంచా నూనె, అలానే మనం పన్నీర్ పగలగొట్టిన నీళ్ళు. ఈ నీళ్ళలో చాలా న్యూట్రిషన్ ఉండిద్ది. సో ఈ నీళ్ళు అస్సలు వేస్ట్ చేసుకోకండి. మీరు ఇలా పరాటాలు చేసుకోవడానికి, కూరలు చేసుకోవడానికి, దేంట్లో అయినా వాడుకోవచ్చు. చాలా మంచిది ఈ వాటర్. సో ఈ నీళ్ళు వేసుకొని ఈ పిండిని చక్కగా మర్దన చేసుకొని ఒక సాఫ్ట్ పిండిలా కలుపుకోండి. పిండిని ఎంత సాఫ్ట్గా మర్దన చేసుకుంటే మన పరాటాలు చేసుకోవడం అంత ఈజీగా అవుతుంది. పిండిని ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. మన స్టఫింగ్ ఎంత ఉండిద్దో దాంట్లో సగం మాత్రమే ఉండాలి పిండి. సో చిన్న చిన్న ఉండల్ని డివైడ్ చేసుకోండి. పరాటాలు 2 విధాలుగా చేసుకోవచ్చు. పిండి ముద్దను తీసుకొని దాన్ని ఫస్ట్ చిన్న రొట్టెలా రుద్దుకొని ఆ రొట్టెలో మన స్టఫింగ్ పెట్టుకొని ఎడ్జెస్ అన్ని సీల్ చేసుకొని దాన్ని మళ్ళీ ఒక చపాతీలా రోల్ చేసుకున్నాం అనుకోండి, మనకు పరాటా రెడీ అవుతుంది. లేదా పిండి ముద్దను చేతిలో తీసుకొని ఇలా ఒక కొబ్బరి చిప్పలా చేసుకొని అందులో మనం పన్నీర్ స్టఫింగ్ పెట్టేసి ఆ ఎడ్జెస్ అన్ని స్లోగా తీసుకొచ్చి ఎడ్జెస్ అన్ని కలిపేసి దాన్ని రోల్ చేసుకున్నా మీకు పరాటా రెడీ అవుతుంది. లేదు 2 చపాతీల మధ్యలో మీ ఫిల్లింగ్ పెట్టుకున్నా కానీ పరాటా వచ్చింది. ఇలా మీకు కావాల్సిన థిక్నెస్లో రోల్ చేసుకోండి. పరాటా రోల్ చేసుకున్న తర్వాత లోపల స్టఫింగ్ కనపడాలి మనకి. చూడండి, ఇలా వేసుకున్న ప్రతి ఒక్కటి ఉల్లిపాయ, పన్నీర్, పచ్చిమిరపకాయలు అన్నీ కనపడాలి. చాలామంది పిండి ఇలా చేస్తారు, అలా చేయకూడదు. స్టఫింగ్ ఎక్కువ ఉండాలి, పిండి తక్కువ ఉండాలి. మనం పరాటాలు చేసుకునేది పరాటాలో ఉండే పన్నీర్ తినడానికి, పిండి తినడం కాదు. సో నో కన్జ్యూస్ ఇన్ పన్నీర్,
ఫుల్ దిల్దార్గా వేసుకోండి మన పన్నీర్ని. పరాటా కానీ చపాతీ కానీ వేడి వేడి పెనం పైన చేసుకోవాలి. చూడండి పెనం ఎంత వేడిగా ఉందో. ఇలా వేడి పెనం పైన చేసుకుంటేనే మన పరాటాలు కానీ చపాతీలు కానీ సాఫ్ట్గా వస్తాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా రంగు వస్తుందో. ఇలా తిప్పుతా కుక్ చేశారనుకోండి మీకు అన్ని పక్కల ఈవెన్ కలరింగ్ వచ్చింది. ఇలా లైట్గా రంగు వచ్చిన తర్వాత కొంచెం నూనె వేసుకోండి. నెయ్యి వేసుకున్నా పర్లేదు, వెన్న వేసుకుంటే ఇంకా సూపర్. ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. ఇలా కుక్ అవుతున్నప్పటి నుంచి లోపల ఆ ఉల్లిపాయలు అల్లం వాసన కూడా బయటకు వస్తుంది. పరాటా తినాలంటే కంపల్సరీగా చిక్కటి పెరుగు, ఉల్లిపాయ, ఆవకాయ ఉండాల్సిందే. ఈ మూడింటితో తింటేనే పరాటా టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉండిద్ది. లోపల మన స్టఫింగ్ చూడండి పొగలు కక్కుతుంది. ఈ స్టఫింగ్ని ఇలానే పెరుగులో అద్దుకొని నెక్స్ట్ లెవెల్లో ఉంది. కొంచెం ఆవకాయ పెరుగుతో తింటే అదిరిపోతుంది. చాలా టేస్టీ, పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట. తప్పకుండా ట్రై చేయండి, సింపుల్ రెసిపీని.